హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బీరకాయ శనగపప్పు కూర ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శనగపప్పుని శుభ్రంగా కడిగి 1 గంట సేపు నానబెట్టుకోండి. లేతగా ఉన్న బీరకాయల్ని 1 అర కేజీ వరకు తీసుకున్నానండి. ఈ బీరకాయలు ఒక్కొక్కసారి చేదుగా కూడా ఉంటాయి. మనం చిన్న ముక్క కట్ చేసుకుని టేస్ట్ చేస్తే ఎలా ఉందో తెలుస్తుంది. చేదుగా ఉన్నాయంటే కూరంతా పాడైపోతుందండి. తొక్కనంతటిని తీసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కూర రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. మూడు పచ్చిమిరపకాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకుని వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పెద్ద సైజు ఉల్లిపాయ కాబట్టి నేను ఒకటే తీసుకున్నానండి. మీరు చిన్న సైజు అయితే 2 లేదా 3 తీసుకోండి. స్టవ్ పై బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను వేసి దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పు, బీరకాయ ముక్కల్ని కూడా వేసి కలిసేటట్లుగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. మొత్తం నీరంతా ఎగిరిపోయేంత వరకు మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ మగ్గనివ్వాలి. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వెజ్ కూరల్లో కొంచెం తక్కువగానే వేసుకుంటే మసాలాలు బాగుంటుందండి. అదే నాన్ వెజ్ కూరల్లో అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిసేటట్లుగా కలుపుకొని 1 గ్లాస్ వాటర్ను వేసుకోండి. నేనైతే ఇప్పుడు ఉప్పు వేయలేదండి. నేను కూర అంతా ఉడికిన తర్వాత ఉప్పును వేస్తాను. ముందు వేసామంటే శనగపప్పు సరిగ్గా ఉడకదు. మూత పెట్టి దీన్ని దగ్గర పడేంత వరకు ఉడికించాలి. ఈ విధంగా ఉడికిన కూరలో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు 2 నిమిషాలు మగ్గించి కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బీరకాయ శనగపప్పు కూర తయారైనట్లేనండి. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ విధంగా ఉడికిన కూరని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.